అండి. మీ దగ్గర కానివ్వండి, రూ. 5 నోట్ కానివ్వండి, డాక్టర్ నోట్ కానివ్వండి, రూ. 20లో ఓల్డ్ నోట్స్ కానివ్వండి, ఇలాంటివి ఏవన్నా మీరు సేలింగ్ అని పెట్టుకోవచ్చండి. రూ. 10 ఓల్డ్ నోట్ ఉన్నా కానివ్వండి, సేలింగ్ అని పెట్టుకోవచ్చు. రూ. 50 ఓల్డ్ నోట్ ఉన్నా కానివ్వండి, మీరు సేలింగ్ అని పెట్టుకోవచ్చండి. దాంతో పాటు మీ దగ్గర ఎలాంటి కాయిన్స్ ఉన్నా కానివ్వండి, నోట్స్ ఉన్నా కానివ్వండి, సేలింగ్ అని పెట్టుకోవచ్చు. రూ. 1 నోట్ కానివ్వండి, రూ. 2 నోట్ కానివ్వండి, ఇలాంటివి ఏవున్నా మీరు సేలింగ్ అని పెట్టుకోవచ్చు. 20 పైసా కాయిన్స్ కానివ్వండి, లేదంటే రూ. 1 కాయిన్స్ కానివ్వండి, ఇలాంటివి ఏవన్నా బిగ్ కాయిన్స్ ఉంటే మీరు సేలింగ్ అని పెట్టుకోవచ్చండి. దాంతోపాటు మాతా వైష్ణోదేవి కాయిన్స్ కానివ్వండి, నోట్స్‌లో 786 కానివ్వండి, 111 కానివ్వండి, ఇలాంటి ఏ సీరీస్ ఉన్నా మీరు సేలింగ్ అని పెట్టుకోవచ్చండి. 50 పైసా ఉంటే కూడా మీరు సేలింగ్ అని పెట్టుకోవచ్చండి. ఎలా సేల్ చేసుకోవాలి ఏంటి అని డీటెయిల్‌గా తెలుసుకోవాలి అనుకుంటే కింద అనేది నెంబర్ ఇస్తానండి. నెంబర్‌కి అనేది కాల్ చేసి డీటెయిల్‌గా తెలుసుకున్న తర్వాత మీరు సేలింగ్ అని పెట్టుకోవచ్చండి. అర్థమవుతుందండి. ఎలా సేల్ చేసుకోవాలి ఏంటి అని డీటెయిల్‌గా తెలుసుకోవాలనుకుంటే కింద నెంబర్ ఇస్తానండి. కాల్ చేసి డీటెయిల్‌గా తెలుసుకున్న తర్వాత అమ్మకం అనేది పెట్టుకోండి. థ్యాంక్ యూ అండి. మీకు ఎలా సేల్ చేసుకోవాలి ఏంటి అని డీటెయిల్‌గా ఫర్దర్‌గా తెలుసుకోవచ్చు.